చేశాను. నాకు వ్యాపారాలు లేవు, నాకు కంపెనీలు లేవు, నాకు పరిశ్రమలు లేవు, ఈ ఫ్యాక్టరీలు లేవు, ఏమీ లేవు. నేను ఓన్లీ ప్రజాసేవ కోసమే వచ్చాను. జగనన్న పిలుపు మేరకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ అందరికీ నేను సేవ చేయడానికి రెడీగా ఉంటానని తెలియజేసుకుంటూ మళ్ళీ మనం కొండారెడ్డి బుడిసి మీద ముచ్చటగా మూడోసారి మనం వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేద్దాము. మీ అందరు నాకు సహకారం ఇవ్వాలి. మన జగనన్నకు మళ్ళీ మనం సీఎంని చేసుకోవాలి. ఫ్యాన్ గుర్తుకు అందరూ ఓటేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి మీరంతా సిద్ధమా? 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 జై జగన్. ఇమ్తియాజ్ గారికి, రామయ్య గారికి, విజయక్క గారికి, ఇక్కడికి విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారి సైనికులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెమ్మలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారం. అస్సలాం అలైకుం. జగనన్న వస్తున్నాడు. జగనన్న కర్నూలుకు వస్తున్నాడు. ఈరోజు మనమందరం కలిసికట్టుగా మళ్ళీ ఒక్కసారి జగనన్నకు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చారిత్రాత్మక అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చాడు. మనకు వాలంటీర్ సిస్టమ్ ఉండని, సచివాలయం సిస్టమ్ ఉండని, మన పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా ప్రతి ఇంటికి కూడా విపక్ష లేకుండా ప్రతి సంక్షేమ పథకానికి పంపించిన ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగనన్న అవసరం మన అందరికీ ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు జగనన్న ఏం చెప్తున్నాడు? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి చెప్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన వైపు నిలబడి ఆ పెత్తందారులతో యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో మనమందరము జగనన్నతో సిద్ధమా అని చెప్తున్నా. సిద్ధమా? అలాగే ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏతో కూటమితో వచ్చినాడు. వచ్చి బీజేపీతో వచ్చి పవన్ కళ్యాణ్తో వచ్చి మళ్ళీ ఏమంటున్నాడు? మైనార్టీలకు మేలు చేస్తా, 4% రిజర్వేషన్ పెడతా అని చెప్తున్నాడు. మరి బీజేపీతో నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో స్టేజ్ పైన కూర్చోబెట్టుకొని 4% రిజర్వేషన్ మేము తీసివేయము అని చెప్పించే ధైర్యం చంద్రబాబు నాయుడు నీకు ఉందా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఎన్ఆర్సీసీఏ లాంటి నల్ల చట్టాలు అమలు చేయము అని చెప్పే దమ్ము నీకు ఉందా చంద్రబాబు నాయుడు అని చెప్పి సూటిగా అడుగుతున్నా. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మేము కించపరిచే విధంగా, విపక్షకు గురి చేసే విధంగా మైనార్టీలకు అది చెయ్యము అని చెప్పే దమ్ము నీకుందా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. కానీ ఈరోజు మైనార్టీలకు మళ్ళీ ఒక్కసారి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జగనన్న మాత్రము ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తున్నాడు. ఈరోజు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రతి ఒక్కరూ బాగుపడాలా అని చెప్పే ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. మరి కొత్త అభ్యర్థి ఇమ్తియాజ్ భాయ్, మరి మనకందరికీ తెలిసిన అభ్యర్థి రామయ్య మేయర్గా పనిచేసిన మనిషి, మన ఇమ్తియాజ్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన మనిషి. ఇమ్తియాజ్ అన్నకు ఎక్కువ సమయం లేదు. మీ అందరితో ఎంత వీలైతే అంత కష్టపడి కలుస్తున్నాడు. కానీ ఎక్కడో చోట ఎవరితో ఒకరితో కలవలేదు అని చెప్పి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మనం జగనన్నకు చూసుకోవాలి. ఇమ్తియాజ్ భాయ్ మంచి మనిషి. ఆయనకు గెలిపించుకుంటే రాబోయే 5 సంవత్సరాలు ఆయన ఖచ్చితంగా మీకు సేవ చేస్తాడు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే రామయ్య అయితే మన మేయర్గా ఎంత అభివృద్ధి చేసినాడో ప్రతి ఒక్కరికి తెలుసు. కర్నూలులో చెత్తగుండి లేకుండా చేసిన ఒక గొప్ప మేయర్గా పేరు తెచ్చుకున్నాడు రామయ్య. మరి రామయ్య కూడా స్థానికంగా ఉంటాడు, మన అందరికీ సహకరిస్తాడు. మరి రామయ్యకు కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు అని చెప్పి ఎంపీకి. నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీకి వేసినట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తుంది కాబట్టి కాంగ్రెస్కు ఓటేసినా బీజేపీకి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు మా కర్నూలులో అభివృద్ధి కనపడట్లేదంట. వాళ్ళు ఒకసారి పోయి క్యాన్సర్ హాస్పిటల్ చూడాలి, క్లస్టర్ యూనివర్సిటీ చూడాలి, రాయలసీమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బ్లాక్ చూడాలి, మేము కట్టిన పార్కులు చూడాలి, మేము కట్టిన రోడ్లు చూడాలి, వాళ్ళ ఇంటి దగ్గర పోయి రోడ్డు చూడాలి, వాళ్ళ హోటల్ ముందర పోయి చేసిన అభివృద్ధి చూడాలి, వాళ్ళకు నీళ్ల పైప్ లైన్ సంకేశ్వర నుంచి తీసుకొని వస్తున్నాము 80%
ఫినిష్ అయిపోయింది వరకు, అది కూడా వాళ్ళకు కనపడట్లేదు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టినాం, కనపడట్లేదు. ఏదో ఆయన చెప్పుకుంటున్నాడు, నేనే గెలిచిపోయినా అని చెప్పి అనుకునే విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిరుగుతున్నాడు. ఆయనకు చెప్తున్నాం ఒకటే, జగనన్న తప్ప కర్నూలుకి ఎవరూ మేలు చేయలేదు. జ్యుడిషియల్ క్యాపిటల్ ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అభివృద్ధికి డబ్బులు ఇచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు, నేషనల్ లా యూనివర్సిటీని తెచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కోట్లు వచ్చినాయంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల